వెల్కమ్ టు మై ఛానల్ లీలాకన్ని. ఈరోజు నేను ఇన్స్టెంట్ ప్రసాదం ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కేవలం 10 నిమిషాల్లోనే ఇంత టేస్టీ ఎమ్మీగా ఉండే ప్రసాదం ఎలా చేయాలో మీరు కూడా నా వీడియో చివరి దాకా చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరీ ఎప్పుడన్నా పూజలు ఉన్నప్పుడు మీరు ఈ ప్రసాదమే చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. అంత టేస్టీగా ఉంటుందండి. సో దీనికోసం మనం పొయ్యి ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీంట్లోకి 1 కప్ అంత పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్నాక దీంట్లో ఒక 2 కప్పులంత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక దీంట్లోకి సాఫ్రాన్ వేసుకోవాలి. సాఫ్రాన్ లేని వాళ్ళు లెమన్ ఎల్లో కలర్ కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పాలు మరుగుతున్నప్పుడు పక్కన పెట్టేసి పాన్ తీసుకొని దీంట్లోకి ఒక 1/2 కప్ అంత నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కాగాక మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ కలిసి ఒక 1/2 కప్ అంత వేసుకోండి. టేస్టీగా ఉంటుంది ప్రసాదం. సో ఇలా వేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఫ్రై తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత మిగతా ఈ నెయ్యిలోకే మనం 1 కప్ అంత బాంబే రవ్వ అంటే సూజీ రవ్వ అంటారు కదండి, అది వేసి 2-3 టేబుల్ స్పూన్లు అంత శనగపిండి వేసి మనం దీన్ని కంటిన్యూస్గా జెంటల్గా తిప్పుతూ ఉండాలి. ఈ పిండి అంతా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఇలా కంటిన్యూస్గా మనం దీన్ని తిప్పుతుంటే అప్పుడే మనకు పిండి వేగిందా లేదా అనేది మంచి వాసన వస్తుంది. చూడండి, ఇలా కలర్ కూడా మారిపోతుంది వీడియో చూపించిన మాదిరిగా. ఈ టైంలోనే మనం ఇప్పుడు దీంట్లోకి కాగబెట్టుకున్న మనం పాలు దీంట్లోకి వేసుకోవాలండి. సో మనం కాగబెట్టుకున్న పాల్లో ఇలా కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని కంటిన్యూస్గా మిక్స్ చేస్తుండాలి, లేకపోతే గడ్డలు కడుతుందండి. సో ఇలా మిక్స్ చేసుకొని కొంచెం గట్టి దగ్గర పడే వరకు తిక్కయ్యే వరకు మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. సో ఇలా చూడండి, ఇలా అయిపోయింది, అప్పుడే దగ్గర పడిపోయింది కదా. మీకు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అలాగే చాలా ఈజీ కూడా మనం చేసుకోవచ్చు. 10 నిమిషాల్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేసి దీన్ని ఇంకొకసారి బాగా తిప్పుకోవాలి. షైనీ టెక్స్చర్ వస్తుందండి. మనం వేసిన నెయ్యి కూడా కొంచెం సైడ్స్కి అంతా వదిలేస్తుంది. దీంట్లోకి రోజ్ వాటర్ వేసాను 1/2 టేబుల్ స్పూన్. అలాగే చక్కెర 1.5. చక్కెర అనేది మీకు టేస్ట్కి స్వీట్నెస్కి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీ స్వీట్నెస్ తగ్గట్టుగా మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. సో మనం చక్కెర అంతా వేసుకున్నాక చక్కెర అంతా బాగా కరిగిపోయాక ఇలా నెయ్యి అంతా సైడ్స్కి వదిలేస్తుంది. సో అప్పుడు మనకు తెలుస్తుంది ఇది బాగా కుక్ అయిందని. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని దీంట్లోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా తప్పకుండా తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి.